గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారా? అది కూడా మన దేశంలో కాకుండా చైనాలో జరిగేలా ప్లాన్ చేశారా? దీని వెనకాల సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందా? ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టినటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలర్ట్ చేశారా? రష్యాతో పాటుగా మన దేశానికి చెందినటువంటి సీక్రెట్ ఏజెంట్లు ఆ కుట్రని భగ్నం చేశారా? ఎవరైతే దీనికోసం నియమించబడినటువంటి అధికారి ఉన్నారో ఆయన్ని బంగ్లాదేశ్లో చంపేశారా? అనుమానాస్పదంగా చనిపోయినటువంటి ఆ వ్యక్తి మరణం మీద అమెరికా ఇప్పటిదాకా ఎందుకని కమెంట్స్ చేయలేకపోతుంది? బోల్డ్ అన్ని స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ అది అనుకోకుండా జరిగినటువంటి ఒక అన్అఫీషియల్గా షెడ్యూల్లో లేనటువంటి 45 నిమిషాల భేటీ. అందులో కూడా ఒక కారులో కూర్చొని చర్చించుకోవడం, అన్ప్లాన్డ్గా అన్షెడ్యూల్డ్గా ఉన్నటువంటి ఒక భేటీ 45 నిమిషాలు జరిగింది. ఆ భేటీకి సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి ఒక మిస్టరీ అనేది, దీన్ని అంతర్జాతీయ పత్రికలు, ఇంగ్లీష్ మీడియా కూడా ప్రధానంగా ప్రచురిస్తున్నాయి. దాని వెనకాల ఎస్సీఓ సమ్మిట్లో, చైనాలో జరిగినటువంటి ఎస్సీఓ సమ్మిట్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళారు. ఆ సమ్మిట్లో ఇద్దరూ కలిసి కూర్చున్నటువంటి ఈ కార్ ఆర్ఎస్ సెనేట్ అనేటువంటి కార్, దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు పుతిన్. ఆ కార్లోనే 45 నిమిషాల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పుతిన్ కూర్చున్నారు. ఆ తర్వాతనే బంగ్లాదేశ్లో ఆ అధికారి, సిఐఏకి చెందినటువంటి అధికారి మరణానికి సంబంధించి జాక్సన్, ఆయన మరణానికి సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆగస్ట్ 31న సైలెన్స్గా ఉన్నటువంటి ఒక లగ్జరీ హోటల్లో ఆయన తన సూట్ రూమ్లో ఉన్నప్పుడు ఆయన మరణించారు. దానికి సంబంధించి యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ ఆర్వెలే జాక్సన్, ఆయన మరణానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు చర్చనీయాంశమైపోయింది. ఎట్ ద సేమ్ టైం వీరిద్దరూ కలిసి కూర్చొని చర్చించిన తర్వాత, అది చైనాలో జరిగింది. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు వీటన్నిటికీ ఊతమిచ్చేలా ఉన్నాయి. యాక్చువల్గా ఆ సమావేశంలో ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం మాట్లాడారు అదొకసారి విందాం. కల్ రాత్ హీ మే జపాన్ और चीन की यात्रा करके वापस लौटा हूं. आप गया था इसकी ताली बजा रहे हो, आया हूं इसकी ताली बजा रहे हो. సో ఎస్సీఓ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసి తిరిగి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెక్స్ట్ డే మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పటిదాకా మనం విన్నాం. నేను నిన్ననే జపాన్, చైనా పర్యటన ముగించుకొని వచ్చాను అన్న వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ క్లాప్స్ చేశారు, అందరూ చప్పట్లు కొట్టారు. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేను వెళ్ళినందుకు చప్పట్లు కొట్టారా లేక తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొట్టారా అనేటువంటి ఒక మాటను కూడా ఆయన మాట్లాడారు. అది నర్మగర్భంగా చెప్పడం అనేది, హీ వాజ్ గివింగ్ ఏ ఇండికేషన్, ఒక హింట్ ఆయన ఇచ్చారు అనేటువంటి ఇప్పుడు డెఫినేషన్స్ కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి డీకోడ్ చేసే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. వీటి మీద విశ్లేషణలు, అంచనాలు కూడా వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన, ఇద్దరూ కలిసి కారులో కూర్చున్నటువంటి 45 నిమిషాల భేటీలోనే మోదీ మీద జరగబోతున్నటువంటి అటాక్కి సంబంధించి పుతిన్ చెప్పారని, అదే సమయంలో ఆ రోజు రాత్రియే ఆ జాక్సన్ చనిపోయారు, అది కూడా అనుమానాస్పదంగా చనిపోయారు అనేటువంటి మాటని, వీటన్నిటికీ సంబంధించి క్రోడీకరించి చూసుకుంటే మోదీ చెప్పినటువంటి మాట, చైనాకు వెళ్ళినందుకు చప్పట్లు కొట్టారా లేకుంటే చైనా నుంచి తను తిరిగి వచ్చాను, సజీవంగా తిరిగి వచ్చాననే దానికి చప్పట్లు కొడుతున్నారా అనేటువంటి మాటని ఇప్పుడు డీకోడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్చువల్గా దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి రా కానీ లేకుంటే అఫీషియల్గా ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక్క మెసేజ్ ఏది రాకపోయినప్పటికీ ప్రధానమంత్రి మోదీ పుతిన్ కూర్చున్నటువంటి ఆ కారుకి సంబంధించి 45 నిమిషాల్లో ఏం జరిగింది, ఆ తర్వాత ఆ జాక్సన్ ఎలా మరణించాడు, నెక్స్ట్ డే
ఢిల్లీకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ ఎందుకని అలాంటి వ్యాఖ్యలు చేశారు? వీటన్నిటిని డీకోడ్ చేసుకుంటున్నప్పుడు చాలా క్లియర్గా అంచనాలు వేస్తున్నారు. దానికి సంబంధించి వస్తున్నటువంటి వార్తల్ని బట్టి చూస్తే 1966లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత యుద్ధ విరమణకి సంబంధించి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాష్కెంట్కి, అంటే అప్పుడు యునైటెడ్ రష్యాగా ఉన్నటువంటి తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్కి వెళ్ళినటువంటి రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పుడు కూడా సిఐఏ ఉంది అనేటువంటి వాదనలు వినిపించాయి. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఆ టైంలో చేసింది. అలాంటి మరణానికి ఇప్పుడు అనుమానాస్పదంగా ఎవరి ప్రమేయం లేకుండానే హత్య అనేది కూడా బయటపడకుండా మరణించారు అనే దానికి ఒక బిగ్గెస్ట్ స్కెచ్ అనేది వేశారు అనేటువంటి వాదనలు. ఇంకొక మరణం, అది కూడా రష్యాకి సంబంధించి ఇప్పుడు చైనాలో జరుగుతోంది ఒక సమ్మిట్, అదంతా మనకి ప్రమేయం లేదు అన్నట్టుగా అయిపోవడానికి సిఐఏ ప్లాన్ చేసింది అనేటువంటి దానికి సంబంధించి అతిపెద్ద వార్త అనేది కూడా ఇప్పుడు రన్ అవుతోంది. యాక్చువల్గా రష్యాతో పాటుగా భారతదేశానికి చెందినటువంటి సీక్రెట్ ఏజెన్సీలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన భారతదేశానికి చెందినటువంటి దాంతో పాటుగా రష్యాస్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎస్విఆర్, ఈ ఇద్దరూ కలిసి ఒక సీక్రెట్ ఆపరేషన్ని చేశారు. ఢాకాలో ఉన్నటువంటి జాక్సన్ని చంపేశారు అనేటువంటి వాదనలు, వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా అఫీషియల్గా అమెరికా ప్రభుత్వం దాన్ని వెల్లడించలేదు. ఆయన జాక్సన్ మరణానికి సంబంధించి మాకు ఎలాంటి అనుమానాలు లేవు అనేటువంటి ఒక వార్తను, ఒక మాటని మాత్రమే వెల్లడించింది. అయితే సిఐఏకి సంబంధించి జాక్సన్ సెయింట్ మార్టిన్స్ అనేటువంటి ఐలాండ్లో బంగ్లాదేశ్కి సంబంధించి ఆర్మీకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అది కూడా ఆయన బంగ్లాదేశ్కు ఎప్పుడొచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేది బయటికి వివరాలు తెలియకపోయినప్పటికీ మనకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్లోనే ఆయన కేంద్రంగా ఉండడం, ఎట్ ద సేమ్ టైం కొంతకాల క్రితమే అక్కడ ఉన్నటువంటి ప్రధాని షేక్ హసీనా మీద తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వ మార్పిడి జరిగింది. దీని వెనకాల కూడా జాక్సన్ ఉన్నాడు. జాక్సన్ని సీక్రెట్ ఏజెంట్గా అమెరికా అక్కడ నియమించిందా? అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో పాటుగా తను మన భారతదేశానికి వచ్చింది. ఇక్కడ తను ఆశ్రయం పొందుతోంది, ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితిలో. ఎట్ ద సేమ్ టైం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి జరిగినటువంటి కాల్పుల విరమణలో కూడా అమెరికా ఉంది, డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడని చెప్తున్నప్పుడు మనం పదే పదే మనంతట మనమే ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశాం తప్ప మన వెనకాల ఎవరూ లేరు అనేటువంటి వాదంతో పాటుగా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా ఇప్పటికీ మనం ఉక్రెయిన్కి సహాయపడట్లేదు లేదా ఉక్రెయిన్కి మద్దతుగా మనం మాట్లాడట్లేదు అనే దాంతో పాటుగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం అనే దాంతో మన మీద అమెరికా ఇప్పటికీ ప్రెషర్ పెట్టింది. మనం టారిఫ్లకి లొంగట్లేదు, ప్రెషర్కి కూడా లొంగట్లేదు. ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపాలి, హత్య చేయాలి అనేటువంటి కుట్ర పన్నారు అనేటువంటి వార్తలు, విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఎందుకని అక్కడ బంగ్లాదేశ్లోనే జాక్సన్ నివాసం ఉంటున్నాడు? జాక్సన్కి సంబంధించి చూస్తే ఆయన చాలా సిన్సియర్గా వర్క్ చేసేటువంటి ఒక ఆఫీసర్, సీక్రెట్ ఏజెంట్గా వర్క్ చేస్తున్నారు. బట్ ఆయన ఇంకొక 2 ఏళ్ల పాటు వర్క్ చేసి ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకుందాము అనే దాంట్లో ఉన్నప్పటికీ కూడా యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ ఆయన ఢాకాలో ఉన్నప్పటికీ కూడా ఆయనకున్నటువంటి సన్నిహితులు కావచ్చు, లేకుంటే లింక్డ్ ఇన్ సోషల్ మీడియా పోస్టులను బట్టి చూస్తే ఆయన చాలా కామ్గా, సెటిల్గా ఉండేవాడు. తనకి ఏదైతే పని అప్పగించారో దాన్ని డెడికేటెడ్గా చేసేవాడు అనే దాంతో పాటుగా ఎవరితో కూడా తను ఏం పని చేస్తున్నాడు అనేది వెల్లడించకపోయేవాడు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చు అనేటువంటి ఆ మైండ్ సెట్తోనే జాక్సన్ ఎప్పుడు ఉండేవాడు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. యాక్చువల్గా సిఐఏ అనేది ఒక ఇంటెలిజెన్స్ వింగ్గా వర్క్ చేస్తోంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి ద సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈజ్ ఎ సివిలియన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆఫ్ ద ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇది విదేశాలకు సంబంధించి అనధికారికంగా వర్క్ చేసేటువంటి ఒక ఏజెన్సీగా దీన్ని చెప్తూ ఉంటారు. గతంలో సద్దాం హుస్సేన్ మరణానికి సంబంధించి ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రితో పాటుగా మిగతా గడాఫీ అండ్ జియా ఉల్ హక్ అంటే బంగ్లాదేశ్, ఆ తర్వాత భారతదేశానికి సంబంధించి మిగతా అరేబియన్ కంట్రీస్, వీటన్నిటితో పాటుగా ఒక సౌత్ ఏషియన్ కంట్రీస్ మీదే సిఐఏ ఎక్కువగా వర్క్ చేస్తుంది. అక్కడ ఒక అన్స్టెబిలిటీని తీసుకురావడానికి వర్క్ చేస్తుంది అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించి ఆయన అక్కడికి
తాష్కెంట్లో ఒప్పందం కుదుర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అనుమానాస్పదంగానే చనిపోయారు. అక్కడ యాక్చువల్గా హార్ట్ అటాక్తో మరణించారు అని చెప్పినప్పటికీ అది కూడా కోఇన్సిడెంటా లేకపోతే కావాలని జరిగిందా ఇప్పటికీ బయటికి రాలేదు. ఆర్టీఐ కింద ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలని చూసినప్పటికీ ఉన్నటువంటి ఏకైక ఫైల్ని మేము బయట పెట్టలేము. ఒకవేళ అదే కనుక జరిగితే ద్వైపాక్షికంగా కావచ్చు, విదేశీ వ్యవహారాలకి సంబంధించి విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా లాల్ బహదూర్ శాస్త్రి మరణాన్ని కూడా ఇప్పటికీ అఫీషియల్గా వెల్లడించేలా ఆర్టీఐ నుంచి కూడా దాన్ని తొలగించారు. అది కూడా 65లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంబంధించి విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం కోసం తాష్కెంట్లో సంతకాలు చేసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు. ఆయన రాత్రి పడుకునే ముందు రష్యాకు చెందినటువంటి ఆ తాష్కెంట్లో ఉన్నప్పుడే ఆ హోటల్ నుంచి ఒక రష్యన్ బాయ్ ఒక పాలు తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన తాగిన తర్వాత ఆయన మరణించారు. మరణించే ముందు తనతో పాటు ఉన్నటువంటి ఒక పర్సనల్ డాక్టర్ ఉంటారు, వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ఆ ఇద్దరూ కూడా అక్కడ ఉన్నారు. అది హార్ట్ అటాక్తో చనిపోయి ఉండొచ్చు అనేటువంటి మాటతో పాటుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. బట్ ఇమ్మీడియట్గా లాల్ బహదూర్ శాస్త్రి మృతదేహాన్ని ఢిల్లీకి తరలించి అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు కూడా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించి తన భార్య డౌట్స్ని వ్యక్తం చేసింది. శాస్త్రి గారి డెడ్ బాడీ అంతా బ్లూ కలర్లో మారిపోయింది. ఆయన మీద కత్తి పోట్లకు సంబంధించి కత్తి ఘాట్లు అనేవి ఉన్నాయి, ఆనవాళ్లు ఉన్నాయని చెప్పినప్పటికీ పోస్ట్ మార్టం జరిగింది. కాకపోతే పోస్ట్ మార్టంలో వివరాల్ని బయటికి వెల్లడించలేదు. కాకుంటే అది గుండెపోటుతో చనిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అని కుటుంబ సభ్యులతో పాటుగా లాల్ బహదూర్ శాస్త్రి కాంటెంపరీస్ అతని అభిమానులు చెప్పినటువంటి మాట. బట్ ఎందుకని ఆ మరణాన్ని ఇప్పటికీ మిస్టీరియస్గానే ఉంచారు? అలాంటి మరణానికి సంబంధించి ఒక ప్లాన్ అనేది మోదీ మీద కూడా జరగబోయింది అనేటువంటి మాట. అయితే దాన్ని మాత్రం మన దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ ఏజెన్సీ సర్వీసెస్ దాన్ని జరగకుండా చేశాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు అక్కడ మనకి రష్యాకి మధ్య బంధాలు గట్టిగా అవుతున్నాయి, బలపడుతున్నాయి. ఇందులో చైనా కూడా యాడ్ అయింది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలోనే ఇదేదో జరగబోతోంది అనేటువంటి దాన్ని ముందుగానే పసిగట్టింది. ఒకవేళ థ్రెట్ అనేదో లేకపోతే పట్టించుకోని తత్వమో దీనివల్లే ఎఫెక్ట్ పడబోతోంది అనేది. సో దానికి సంబంధించే ఈ అత్యంత సెక్యూర్డ్గా ఉండేటువంటి ఈ వెహికల్లోనే వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు అనేటువంటి మాటని కూడా ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ అనేవి మ్యాగజైన్స్లో వస్తున్నటువంటి ఆర్టికల్స్ని బట్టి చూస్తే తెలుస్తోంది. ఇరాన్లో కూడా 1953 నుంచి చిలీలో జరిగిన 1973 వరకు ఇలా అంతర్గతంగా జరిగినటువంటి అంతర్యుద్ధాలు కావచ్చు, లేకుంటే అక్కడ దేశాధ్యక్షులు ప్రామినెంట్ పర్సనాలిటీస్ మరణాల వెనకాల కూడా, అది కూడా అనుమానాస్పద మరణాల వెనకాల కూడా సిఐఏ ఉంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇది ఆగస్టు 30న జరిగింది. ఇండో రష్యన్ ఇంటెలిజెన్స్ అంటే ఆ టైంలో జరిగినటువంటి ఈ ఇష్యూని వార్న్ చేశారు, ఇమ్మీడియట్గా అలర్ట్ చేశారు. కాబట్టి ఇది బయటపడింది. కొన్ని గంటల వ్యవధిలోనే జాక్సన్ మరణం అనేది కూడా జరిగింది. జాక్సన్ మరణించడం వెనకాల ఇప్పటికీ కూడా ఆయనకి ఏం జరిగింది? చాలా హెల్దీగా ఉండే పర్సన్ సడన్గా ఆయన ఉన్నటువంటి హోటల్ రూమ్లో, ఒక లగ్జరీ హోటల్ రూమ్లో ఆయన చనిపోయి ఉండడం అనేది కూడా, ఇవన్నీ కూడా మన సీక్రెట్ ఏజెన్సీలే చేశారు, సీక్రెట్ ఏజెన్సీస్కి చెందినటువంటి పర్సన్సే చేశారు అని చెప్పినప్పటికీ ఏం జరిగింది అనేది ఇప్పటికీ బయటికి రావట్లేదు. రిమెంబర్, ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారు అనేది బయటికి రాని ఒక విషయం. ఆ తర్వాత మోదీ ఎందుకని చప్పట్లు కొడుతున్నారు మీరు, నేను వెళ్ళినందుక, వెళ్ళి తిరిగి వచ్చినందుక అనే మాటతో పాటుగా జాక్సన్ ఎందువల్ల చనిపోయాడు, అంత సడన్గా ఎలా చనిపోయాడు అనేది కూడా ఇప్పటికి రాలేదు. ఇప్పటికీ అంతుపట్టని ఈ 3 క్వశ్చన్స్కి సంబంధించి జాయినింగ్ ద డాట్స్, ప్రతి దానికి సంబంధించి ఇన్సిడెంట్స్ అన్నిటినీ జాయిన్ చేసుకుంటే వచ్చినటువంటి ఒక డీకోడింగ్ దాన్ని బట్టి చూస్తే చాలా సీక్రెట్గా జరిగినటువంటి ఈ ఆపరేషన్లో సిఐఏ సీక్రెట్గానే పని కానిచ్చేస్తోంది అనుకున్నప్పుడు రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దాన్ని ఐడెంటిఫై చేసింది, దాన్ని సీక్రెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పింది. ఆ తర్వాత అంతర్గత భద్రతకి సంబంధించి ఇంటెలిజెన్స్ వారికి ఆ సమాచారం అలా వెళ్ళింది. అటు నుంచి జాక్సన్ని హత్య చేశారు అనేటువంటి, జాక్సన్ మరణించాడు అనే దానికి సంబంధించి ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ని జాయినింగ్ ద డాట్స్లో అర్థమవుతుంది. ఇక ఆర్ఎస్కి చెందినటువంటి ఈ వెహికల్లో కూడా అత్యాధునికమైనటువంటి పరికరాలు అనేవి ఉన్నాయి, లేనటువంటి ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి. దీంతో పాటుగా
జర్మనీకి చెందినటువంటి మెర్సిడిస్ మేబాష్తో పాటుగా యుఎస్కి చెందినటువంటి క్యాడిలాక్ వీటన్నిటికీ మించినటువంటి స్పెషాలిటీస్ ఉన్నటువంటి కార్ ఇది. ఈ కారులోనే పుతిన్ మోదీకి బ్రీఫ్ చేశాడు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇది ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ బాంబ్లాస్ట్లని అయినా తట్టుకుంటుంది, దీంతో పాటుగా కెమికల్ అటాక్స్ని ఏం జరిగినా కానీ అది తట్టుకుంటుంది, హెవీ గన్ ఫైర్ అయినప్పటికీ కూడా దాన్ని ఛేదిస్తుంది. ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఉన్నటువంటి దీన్ని పుతిన్ తనకి కావాలని తయారు చేయించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి హై ప్రొఫైల్ ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో ఆఫీసర్స్ ఉంటారో వారికి ఈ కార్లోనే ప్రయాణిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఓవరాల్గా ఏం జరిగింది దీని వెనకాల అనేది ఐదర్ భారతదేశ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు, రష్యాకి చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, రష్యన్ ప్రభుత్వం కావచ్చు, అమెరికా కావచ్చు, అమెరికాకు చెందినటువంటి సిఐఏ కావచ్చు, ముగ్గురు కూడా వెల్లడించట్లేదు. సో 3 దేశాలకి సంబంధించి జరిగినటువంటి కనెక్షన్ ఉన్నటువంటి ఈ మొత్తం వ్యవహారంలో 3 క్వశ్చన్స్ ఇప్పటికీ కూడా అంతు పట్టకుండా ఉన్నాయి. బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాదనలు విశ్లేషణలు కూడా ఉన్నాయి. సో అయితే ఎప్పటికప్పుడు ఏం జరుగుతోంది అనేది ఐడెంటిఫై చేయడంతో పాటుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంది అని చెప్పడానికి జాక్సన్ మరణం దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. బట్ ఏం జరుగుతోంది, ఎందుకని బయటకు వెల్లడించలేదు? శాస్త్రి మరణానికి సంబంధించి లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తర్వాత దాన్ని ఆర్టీఐలో కూడా ఉంచకపోవడం, ఎవరైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే దేనికైనా మనం అడగొచ్చు, ఏ సమాచారమైనా సేకరించవచ్చు. బట్ లాల్ బహదూర్ శాస్త్రి మరణాన్ని మాత్రం ఆర్టీఐ నుంచి తొలగించిన నేపథ్యంలో అది ఒక మిస్టీరియస్ డెత్గానే ఉండిపోయింది. 1966 నుంచి 2025 వరకు అది అలాగే ఉండిపోయింది. దాన్ని బయట పెట్టకపోవడానికి ఒకే ఒక ఫైల్ ఉంది, దానికి సంబంధించి ఒక కమిషన్ని కూడా ఏర్పాటు చేశారు. తనతో పాటుగా ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్రితో పాటుగా వెళ్ళినటువంటి డాక్టర్ చుగ్తో పాటుగా ఇంకొక వ్యక్తిగత సహాయకుడు, వాళ్ళు కూడా మరణం మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఇప్పటిదాకా మేము ఆ భారాన్ని మోసాము అంటూ ఏర్పాటైనటువంటి కమిషన్ ముందు తాము ఫీల్ అయినటువంటి అంశాల్ని చెప్పడానికి వెళ్తూ ఉంటే డాక్టర్ చుగ్ కూడా యాక్సిడెంట్తో మరణించారు. ఆ తర్వాత వ్యక్తిగత సహాయకుడికి కూడా యాక్సిడెంట్ జరిగింది, 2 కాళ్ళు విరిగిపోయాయి, తను మతి స్థిమితాన్ని కోల్పోయారు. సో అక్కడ ఏదో ప్లాట్ జరిగింది, ఒక సస్పీషియస్ థింగ్ ఏదో జరిగింది, అనుమానాస్పదంగానే మరణం ఉంది అనే దానికి వీటన్నిటినీ భావనలు. ఎట్ ద సేమ్ టైం లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఒక సిఏ ఏజెంట్ రాసినటువంటి బుక్లో వీటిని కూడా స్పెషల్గా మెన్షన్ చేశారు. అందులో మన దగ్గర ఉన్నటువంటి అటామిక్ సైంటిస్ట్ హోమీ జే బాబాతో పాటుగా లాల్ బహదూర్ శాస్త్రి మరణాలకి సంబంధించి అందులో మెన్షన్ చేసినట్టుగా కూడా ఉంది. ఈ శాస్త్రి మరణంతో పాటుగా డాక్టర్ చుగ్ మరణం, ఆ తర్వాత వ్యక్తిగత సహాయుడి మరణానికి సంబంధించి ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రెగరీ డగ్లస్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ అమెరికా నిఘా సంస్థకి చెందినటువంటి సిఐఏ ఏజెంట్ రాబర్ట్ క్రోలేతో టెలిఫోన్లో ఒక సంభాషణ చేశారు. దానికి సంబంధించి ఒక బుక్ని కూడా రిలీజ్ చేశారు. కన్వర్జేషన్స్ విత్ క్రో అనే పేరుతో రిలీజ్ చేశారు గ్రెగరీ డగ్లస్ ఆ బుక్ని. అందులో రాబర్ట్ క్రోలేతో జరిగినటువంటి ఫోన్ సంభాషణని అందులో చాలా క్లియర్గా రాబర్ట్ క్రోలే కన్వర్జేషన్ విత్ క్రోకి సంబంధించి ఉన్న దాంట్లో భారత శాస్త్రవేత్త హోమీ జే బాబాతో పాటుగా శాస్త్రి హత్యకు సిఐఏ ప్రణాళికలు చేసింది, వారిని తామే హత్య చేశామని రాబర్ట్ పేర్కొన్నట్టుగా రాబర్ట్ క్రోలే చెప్పినట్టుగా గ్రెగరీ డగ్లస్ కన్వర్జేషన్ విత్ క్రో అనే బుక్లో కూడా వెల్లడించారు. యాక్చువల్గా ఇవి మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నియంతలు కావచ్చు, దేశాధ్యక్షులు కావచ్చు, లేకపోతే కొంతమంది రెబల్స్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అది కూడా పర్టికులర్గా సౌత్ ఏషియన్ కంట్రీస్ మీదే సిఏఏ ఫోకస్ పెట్టింది అనేటువంటి వార్తల్ని విశ్లేషణల్ని కూడా ఇప్పుడు ఆర్టికల్స్ రూపంలో ప్రచురిస్తున్నారు. అది కూడా అన్నిటికీ రిలేటెడ్ విత్ సిఏఏ. బట్ ఇప్పుడు 3 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారా, లేకపోతే ఇది కూడా దౌత్య సంబంధాలు లేకుంటే విదేశీ వ్యవహారాలు, దీంతో పాటుగా దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు వీటన్నిటి నేపథ్యంలో బయట పెట్టరా, లేకుంటే భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడంటే బయట పెడితే ఒక ఫ్రెండ్షిప్ ఉన్నది కాస్త కట్ అయిపోతుంది, ఆ తర్వాత రైవల్రీ అనేది ఒక వైరం అనేది విపరీతంగా పెరిగిపోయే
అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి, అది భవిష్యత్తు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పటికీ బయట పెట్టట్లేదా? అయితే భారత్ కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఎందుకని సైలెంట్గా ఉన్నాయి? బోల్డ్ అన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. బట్ ఇదంతా కూడా ఇప్పటికీ ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఆర్గనైజర్ పత్రిక వెల్లడించినటువంటి వివరాలు, దాంతో పాటుగా ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి కొన్ని వెబ్సైట్స్ రాసినటువంటి ఆర్టికల్స్ నుంచి వచ్చినటువంటి విశ్లేషణలు. సో సిఐఏ హస్తం ఉందా లేకపోతే ఏం జరిగింది అనేది మనకి కాలమే నిర్ణయిస్తుంది. బట్ రా మాత్రం చాలా సీక్రెట్గా ఆపరేషన్ చేసింది దాన్ని మాత్రం కొంతమంది ధృవీకరిస్తున్నప్పటికీ అఫీషియల్గా మాత్రం ఇప్పటికైతే ఏది బయటికి రాలేదు. ఓవరాల్గా ఏం జరిగి ఉంటుంది, ఎందుకని దీన్ని సీక్రెట్గా ఉంచారు, ఎట్ ద సేమ్ టైం బయటికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? సో భారత్ని లొంగ తీసుకోవడానికి చేసే ప్రయత్నమా, లేకుంటే మోదీకి సంబంధించి వ్యక్తిగతంగా పెరిగినటువంటి దూరానికి దాన్ని కట్ చేయాలి అంటే మోదీని తీసేయాలి, మోదీని మైనస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసిందా? ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు